సర్వం విషమయ గ్రూప్ సభ్యులకు స్వాగతం సుస్వాగతం. సతీ సమేత సప్తఋషుల అనుగ్రహంతో, అవతార్ బాబాజీ గారి అనుగ్రహంతో మరియు ఆది శంకరాచార్యుల అనుగ్రహంతో మనందరికీ గురువు గారైన బ్రహ్మశ్రీ పత్రిజ గారు స్వర్ణమాలమ్మకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ శైలేష్ మాస్టర్ ఆశీస్సులతో ఈ రోజు మనం భగవద్గీత సెషన్ ని మొదలు పెడతాము. భగవద్గీత గీత పారాయణము ప్రార్థన ఉంటుంది. ఆ గీత పారాయణ విధానము దాని యొక్క శ్లోకాలు ముందుగా ఆ ప్రార్థనా శ్లోకాలని చెప్పుకుని తర్వాత మనము భగవద్గీతని మొదలు పెడతాము. సరేనా? గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమయ. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ ముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం గీతాశాస్త్రమిదః పుణ్యం యః పఠేత్ ప్రయతః పుమాన్ విష్ణోః పదమవాప్నోతి భయశోకాదివర్జితః. గీతాధ్యయనశీలస్య ప్రాణాయామ పరస్య చ నైవ సంతి హి పాపాని పూర్వజన్మ కృతాని చ. మల నిర్మోచనం పుంసాం జల స్నానం దినే దినే సకృద్గతాంభసి స్నానం సంసారామల నాశనం. హరే కృష్ణ. రాధా మేడం. జై శ్రీకృష్ణ మేడం. జై శ్రీకృష్ణ మేడం, చెప్పండి. మీరు చెప్పండి. మీరు 1 నుంచి 11 వరకు నేర్చుకున్నారు కదా శ్లోకాలు, వాటిని ఒకసారి మీరు భావంతో సహా చెప్పండి. మీరు కొంచెం మీ వాయిస్ గట్టిగా వచ్చేటట్టు చూడండి, మేము ఎందుకంటే సరిగ్గా వినిపించట్లేదు. సరేనా? ఓకే మేడం, మీరు చెప్పండి, నేను చెప్తాను. కానియండి. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అద ప్రథమోధ్యాయ అర్జున విషాదయోగః. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. మేడం క్లియరా? బాగుంది, చెప్పండి మేడం. ధృతరాష్ట్రుడు పలికెను, ఓ సంజయ, యుద్ధ సన్నద్ధులైన ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునకు చేరియున్న నా కుమారులును సిరి
సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తథా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. సంజయుడు పలికెను. ఆ సమయమున రాజైన దుర్యోధనుడు వ్యూహ రచనతో సమరమునకు మోహరించియున్న పాండవ సైన్యమును చూచి ద్రోణాచార్యుని కడకేగి ఇట్లు పలికెను. పస్వైతాం పాండుపుత్రానాం ఆచార్య మహతీం చమూం వ్యూఢాం ద్రువదపుత్రేణ తవ శిష్యేన ధీమతా. ఓ ఆచార్య, బుద్ధిమంతుడైన మీ శిష్యుడును ద్రుపద పుత్రుడును అయిన దృష్టద్యుమునిచే వ్యూహాత్మకంగా నిలుపబడిన పాండవుల ఈ మహాసైన్యమును చూడురు. అత్ర శూర మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుద్ధానో విరాటస్య ద్రుపదస్య మహారథః. మేడం, ఇది 4, 5, 6 కలిపి ఉన్నాయి. నాకు 3 కలిపి ఒకేసారి భావం చెప్తాను. దృష్టకేతుశ్చేచకీతానః కాశీరాజస్య వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజస్య శైబ్యశ్చ వరపుంగవః యుధామన్యస్య విక్రాంత ఉత్తమౌజాస్య వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాస్య సర్వ ఏవ మహారథః. ఈ సేనలో ధనార్థులైన గొప్ప యోధులు కలరు. వారిలో సాత్యకి, విరాటుడు, మహారథి అయిన ద్రుపద మహారాజు, దుష్టకేతువు, చకీతానుడు, వీరుడైన కాశీరాజు పురజిత్తు, కుంతిభోజుడు, నరశ్రేష్ఠుడైన శైబ్యుడు, పరాక్రమవంతుడైన యుధామన్యుడు, వీరుడైన ఉత్తమౌజుడు, సుభద్రాపుత్రుడైన అభిమన్యుడు, ద్రౌపది యొక్క 5 పుత్రులును కలరు. వీరందరూను మహారథులు, శౌర్యమున్న భీమార్జునులకు సమానులు. అస్మాకం తు విశిష్టాయే తాన్నిబోధ ద్విజోత్తమా నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాను బ్రవీమితే. ఓ బ్రాహ్మణోత్తమ, మన పక్షమున ఉన్న ప్రధాన యోధులను కూడా గమనింపుడు. మీ ఎరుకకై మన సేనా నాయకులను గూర్చియు తెలుపుచున్నాను. భవాన్ భీష్మస్య కర్ణస్య కృపస్య పరితింజయః అశ్వత్థామా వికర్ణస్య సౌమాదత్తి సధైవచః. మీరును భీష్ముడును కర్ణుడు, సంగ్రామ విజయుడు అగు కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుని కుమారుడైన భూరిశ్రవుడు ఇందు ముఖ్యులు. అన్యే చ బహవః శూరా మదర్దే త్యక్త జీవితః నానా శస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధ విశారదః. ఇంకను పెక్కుమంది శూరులును వీరులును మన సైన్యమునందు కలరు. వీరందరూ యుద్ధ విశారదులు, నానా శాస్త్రధారులు, నా కొరకు తమ ప్రాణముల నొడ్డి అయినను యుద్ధం చేయుటకు సిద్ధంగా నున్నవారు. అపర్యాప్తం తదాస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. భీష్మ పితామహునిచే సురక్షితముగా అపరిమితంగా నున్న మన సైన్యము అజేయమైనది. భీమునిచే రక్షించబడుచు పరిమితముగా నున్న ఈ పాండవ సైన్యమును జయించుట సులభము. అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితః భీష్మమేవాభిరక్షంతు భవంతః సర్వ ఏవ హి. కనుక వీరందరూను మీ మీ స్థానములలో సుస్థిరముగా నిలిచి అన్ని వైపుల నుండి నిశ్చయముగా భీష్ముణ్ణి రక్షించుచుండురు. మేడం 11 అయిపోయినాయండి.
వెరీ గుడ్. చాలా బాగా చెప్పారు. ఇప్పుడు కొంచెం ఆ! పర్వాలేదు. మీరు బాగా ట్రై చేస్తున్నారు. బాగా ప్రయత్నం చేస్తున్నారు. చాలా బాగా కూడా చెప్తున్నారు. నో ప్రాబ్లమ్ అట్లేం లేదు మ్యామ్. ఒకేసారి అందరికి ఎవరికీ రాదు కదా! కొంచెం కొంచెం నేర్చుకుంటుంటేనే వస్తుంది కదా! అందుకు. కొంచెం మనము భగవద్గీత సారాంశం కొద్దిగా చెప్పుకుందామా? తప్పకుండా అండి. హ్మ్. మనం నిన్న ఎంతవరకు చెప్పుకున్నాము? గీతా మహత్యమా మేడం? గీత మహత్యం లాస్ట్‌లో చెప్తాం గదా! జస్ట్ ఉపోద్ఘాతం అన్నమాట. ఆ ఇప్పుడు ఆ చెప్పుకున్నాం గదా! శ్రీకృష్ణుడు, అర్జునుడు ఇద్దరు మంచి స్నేహితులు. ఆ ఆహ్, ఆ. అలా అది మొత్తం చెప్పుకున్నాం కదా మనము. అదే. అంటే ఈ స్నేహానికి భౌతిక జగత్తులో కనిపించేటటువంటి స్నేహానికి మరి అపారమైన ఇప్పుడు ఈ శ్రీకృష్ణుల, అర్జునుల స్నేహానికి భౌతిక జగత్తులో కనిపించేటటువంటి స్నేహానికి చాలా తేడా ఉంది. చాలా భేదం ఉందని మనం చెప్పుకున్నాం కదా! శ్రీకృష్ణుడు అవునండి. అర్జునుడు ఏ విధంగా అంటే ఈ భగవద్గీతను గురించి అర్జునుడు పలికి కూడా మాట్లాడి నువ్వు దేవదేవుడవు కదా పరంధాముడవు పవిత్రుడవు అని చెప్పడం కూడా జరిగింది కదా ఇదంతా మనము చెప్పుకున్నాము ఇంతే కాకుండా భగవద్గీతలో భక్తి భావన నేను భగవద్గీతను ఎందుకు స్వీకరించాలి అనేటటువంటి ఒక ప్రశ్న వేసుకున్నాం మనం గుర్తుందనుకుంటాను మీకు అవునండి. ఎలా స్వీకరించాలి భగవద్గీతని ఎలా స్వీకరించాలి ఎస్ కదా మ్యామ్. అవునా భగవద్గీతను ఎలా అవునండి. స్వీకరించాలి అంటే భక్తి భావనలోనే స్వీకరించాలి భగవద్గీత అంటే తాను శ్రీకృష్ణుడితో సమానమని గాని శ్రీకృష్ణుడు ఒక సాధారణ వ్యక్తి అని గాని కృష్ణుడు ఒక మహనీయుడని గాని మనిషి తలచకూడదు ఆయన కూడా మనలాంటి మనిషే కదా ఏముందిలే అని నిజంగానే మనలాంటి మనిషే కదా ఏముంది అని అంటే మీరు కూడా ఇలా చేయి చూపించండి అంతే కదా ఉమ్. అందుకే సహజంగా చూడకండి అని చెప్తున్నారన్నమాట ఇక్కడ శ్రీకృష్ణుడు దేవాది దేవుడు కనుక భగవద్గీత వాక్కులను అనుసరించి లేదా భగవద్గీతను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు వ్యక్తి అయినట్టు అర్జునుని పలుకులను బట్టి మనము కనీసము సిద్ధాంతపరంగానైనా శ్రీకృష్ణుని దేవదేవునిగా అంగీకరిస్తే ఆ వినమ్ర భావనలోనే భగవద్గీతను అర్థం చేసుకోగలుగుతాము అర్థమైందా మేడం అర్థమైందండి. ఆ! అంటే భగవద్గీతను వినమ్ర భావనలో చదవకపోతే అది అర్థం అవ్వడము చాలా కఠినం. ఇక్కడ 2 రకాలుగా ఇచ్చారు మనకిక్కడ. ఎందుకంటే అవును. అది గొప్ప రహస్యం కాబట్టి. అందుకే భ భగవద్గీతను ఎలా చదవాలి? ఎలా స్వీకరించాలి? అనేది మనము వేసుకున్నటువంటి ప్రశ్నకి ఈరోజు ఇది సమాధానం. అంటే ఈ భగవద్గీతను భక్తి భావనలోనే స్వీకరించాలి. అంటే భగవద్గీతను భక్తి భావనతో స్వీకరించినప్పుడు శ్రీకృష్ణుని కూడా అదే మాదిరిగా స్వీకరించాల్సి ఉంటుంది. అంతే గదా! అంతే అండి. అదే అన్నమాట. అంటే ఇంకా భగవద్గీత అంటే ఏమిటి? అనే దాని గురించి మనము రేపటి క్లాస్‌లో చెప్పుకుందాము. ఈరోజు భగవద్గీతను ఏ విధంగా స్వీకరించాలి అనేది. కాబట్టి ప్రతి ఒక్కరూ వినాలి, చదవాలి అనేది తాపత్రయం. ఏముంది భగవద్గీతలో? వింటేనే కదా తెలుస్తుంది. చదవడానికి టైం లేని వారు వినొచ్చు. అందుకే మేడం, ఆ! ఒక చిన్న సందేహము. మనము 12వది కూడా చదువుకున్నాం మేడం శ్లోకం. మీరు 11 చెప్పమన్నారు. అవునా? అయ్యో! మరి అలాంటప్పుడు మీరు 12 ఎందుకు చెప్పలేదు మరి? చెప్పాలి కదా! నేను అదే చూసుకున్నా. అదే ఇది ఆల్రెడీ రిపీట్ అయిందే కదా అని ఇప్పుడు చూసా. అవును. సస్య సంజనయన్ మనము సరి సంఖ్యలో హ్మ్. తీసుకుంటున్నాం కదా 2, 2 లాగా. అవును. ఇది అవును. 11 వరకు చదువుకుంటూ వెళ్ళిపోండి అంటే నేను చూసుకోలేదు. ఇప్పుడు చూసుకున్నా మరి. ఆ! ఓకే. అవును. కరెక్టే. తస్య సంజనయనే హర్షం కురు వృద్ధః పితామహ. అవును. ఆ! అయిపోయింది. ఇది కూడా అయిపోయింది మార్నింగ్ మనకి ఇది శ్లోకం. అయింది కదండి. మార్నింగ్ అయింది. అవును. అవును. వెరీ గుడ్. చాలా బాగా చెప్పారండి మీరు. ఇప్పుడు అర్థమైంది గదా! భగవద్గీతని ఎలా స్వీకరించాలి అనేది. మేడం
మీరు 13వ శ్లోకం చెప్పండి, సారీ 12వ శ్లోకం చెప్పండి, నేను 13వ శ్లోకంలోకి వెళ్ళిపోతాను. ఓకేనా? ఓకే ఓకే. ఓకే, కానివ్వండి. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహ సింహనాదం వినద్యోచ్చైః శంఖం దద్మౌ ప్రతాపవాన్. తద్భౌ ఆ, దద్మౌ ప్రతాపవాన్. ప్రతాపం. ఇది వినద్యోచ్చై ఏంది మేడం? ఇది ఒకసారి చెప్పండి. రెండో లైన్. వినద్యోత్సైః వినద్యోత్సైః ఇది వినద్యోత్సైః విన వినద్య అంటే కలిగేటట్లు, ఉత్సైః ఉత్సైః బిగ్గరగా అనుకున్నాం కదా మనము. ఏమని? సింహగర్జన వంటి ధ్వని. వినద్య వినద్య అంటే కలిగేటట్లు, ఉత్సైః బిగ్గరగా, శంఖం ఊదడం. ఇది అర్థం తెలుసు కానీ పలకడానికి కొంచెం ఆ, కష్టంగా ఉంది. ఉచ్చైః వినద్యోత్సైః విన విన వినద్యోత్సైః శంఖం దద్మౌ ప్రతాపవాన్ సింహనాదం వినద్యోత్సైః శంఖం దద్మౌ ప్రతాపవాన్. సింహనాదం వినద్యోచ్చైః శంఖం దద్మౌ ప్రతాపవాన్. వెరీ గుడ్. కురువృద్ధుడును ప్రతాపశాలియును అయిన భీష్మ పితామహుడు అతని సంతోషపరచుటకై ఉచ్చ స్వరముతో సింహనాదమునర్చి తన శంఖమును పూరించెను. వెరీ గుడ్ మ్యామ్, చాలా బాగా చెప్పారు మీరు. 13వ శ్లోకంలోకి వెళ్ళిపోదామా? మేడం. తతః శంఖాన్ చ భైర్యం చ వనవానక గోముఖాః సహస్యైవాభ్యహన్యంత సశబ్దస్తుములోభవత్. అవునా? తతః తతః శంఖాన్ చ, తతః అంటే తరువాత అని అర్థం అన్నమాట. తతః అంటే తరువాత, శంఖాంచ శంఖః శంఖములు, చ అంటే మరియు అని, కూడా అని కూడా మనకు చాలా సార్లు వచ్చింది. ఇది చ అంటే మరియు అని, కూడా అని కూడా అర్థం అన్నమాట. అవునా? భేర్యః భేర్యః అంటే భేరులు, చ మరియు, పణవాణక చిన్న భేరులు, డంకాలు. అది యుద్ధం చేసేటప్పుడు ఇలా ఊదడంతో పాటు ఇలా డంక కూడా కొడుతూ ఉంటారు చూడండి, డ్రమ్స్ లాగా. అంటే యుద్ధం స్టార్ట్ అవ్వబోతుంది అని చెప్పడానికి ముందు శంఖం ఊదుతూ శంఖం ఊదుతూ శబ్దం చేస్తారు. యుద్ధం చేస్తూ ఉంటారన్నమాట. అలా పణవాణక అంటే చిన్న భేరులు మరియు ఢంకాలు అని అర్థం అన్నమాట. గోముఖాహ కొమ్ములు. ఇవన్నీ తెలుసు అనుకుంటా కదా, తెలుసు. కొమ్ములు అంటే ఇలా తిరిగి ఉంటాయి చూడండి. అవునండి, అవునా, అదే వాటిని ఊదుతారు. కొమ్ములు అన్నమాట. వాటిని గోముఖాహ అంటే కొమ్ములు అని అర్థం. తతః శంఖాంచ భైర్యంచ పణవాణక గోముఖాహ అంటే తర్వాత శంఖములు కూడా, మరియు భేరులు, మరియు చిన్న భేరులు, డంకాలు, కొమ్ములు అని అర్థం అన్నమాట. వీటితో పాటుగా సహసైవాభ్యహన్యంత సశబ్దస్తుములోభవత్. సహ అంటే సహసా అంటే అకస్మాత్తుగా, సడన్ గా. సహస అంటే అకస్మాత్తుగా అని అర్థం. ఏవ నిశ్చయముగా, అభ్యహన్యంత అభ్యహన్యంత ఒకేసారి మ్రోగించబడ్డాయి. అవునా? అకస్మాత్తుగా అంటే సడన్ గా అవన్నీ కూడా ఒకేసారి మోగించబడ్డాయి. ఏంటి? ఇక్కడ శంఖాలు, భేరులు, చిన్న భేరులు, ఢంకాలు, కొమ్ములు అన్ని ఒకేసారి మోగించబడ్డాయి అన్నమాట. సహా ఆ ఆ ఏది? అశబ్దాలు అని అర్థం అన్నమాట. సహ అంటే శబ్ద, సంఘటిత ధ్వని. ధ్వని అంటే చప్పుడు అని అర్థం అన్నమాట. తుములహ దట్టముగా, తుములహ దట్టముగా. అభవత్ అయ్యింది, అభవత్ అయ్యింది అంటే సహసైవాభ్యహన్యంత
సశబ్దస్తుములో భవత్ అంటే అకస్మాత్తుగా, నిశ్చయముగా, ఒకేసారి అన్నీ మ్రోగించబడ్డాయి. ఆ శబ్ద అంటే ఆ సంఘటిత ధ్వని దట్టముగా అయ్యింది. దట్టముగా అంటే ఎక్కువైపోయింది అనమాట. ఆ విధంగా అంటే ఇక్కడ తర్వాత శంఖములు, పణవాణకములు, భేరులు, కొమ్ములు మొదలైనవి ఒక్కసారి మ్రోగించబడ్డాయి. ఆ సంఘటిత ధ్వని అతి భీకరంగా ఉన్నది అని చెప్తున్నాడు. ఇక్కడ ఎవరు? ధృతరాష్ట్రుడు అడిగిన దానికి సంజయుడు ధృతరాష్ట్రభువాచ, ధృతరాష్ట్రుడు ముందు పలికి చెప్పాడు. తర్వాత సంజయ భువాచ, సంజయ్. సంజయుడు చెప్తున్నాడు ఇక్కడ. అవునా? ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఒకసారి నేను చెప్తాను, మీరు కూడా రిపీట్ చేయండి, సరేనా? ఓకే. తతః తతః శంఖాంచ శంఖాంచ భైర్యాంచ భేర్యాస్య పనవాణక పనవానక గోముఖాః. గోముఖాః. తతః శంఖాంచ భైర్యంచ పణవాణక గోముఖాః. చెప్పండి. తతః శంఖా చ భేర్యాస్య ప్రణవానక గోముఖాః. పణవాణక, ప్రణ్ కాదు, పణ. పనవానక గోముఖాః. పణ పణవానక గోముఖాః. పనవానక గోముఖాః. వెరీ గుడ్. సహసై సహసై వాభ్య వాప్య హన్యంత. హన్యంత. సహస అంటే అకస్మాత్తుగా అని అర్థము. అవునా? ఏవా అంటే నిశ్చయము. అభ్యహన్యంత అంటే ఒకేసారి మ్రోగించబడ్డాయి అని అర్థం అన్నమాట. స శబ్దస్తుములో భవత్. శబ్దస్తుములో భవత్. వెరీ గుడ్. సహసైవాభ్యహన్యంత సశబ్దస్తుములో భవత్. సహసైవాభ్యహన్యంత సశబ్దస్తుములో భవత్. వెరీ గుడ్. ఇప్పుడు మీరు ఒకసారి చదవండి, లేదా నన్ను చెప్పమంటారా? నేను ప్రాక్టీస్ చేస్తాను. ట్రై చేయండి, పర్లేదు, ప్రయత్నం చేయండి. తతః శంఖా చ భేర్యస్య పనవానక గోముఖః. అణా చెప్పండి, అణా చెప్పండి. పణ, అణ, అణ, పణ అణ. పనవానక గోముఖః. గోముఖాః, దీర్ఘం. గోముఖాః. గోముఖాః. తతః శంఖా చ భేర్యస్య పణవానక హలో 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 రాధా మేడం, మీ వాయిస్ వినిపించట్లా. హలో మేడం. హలో ఓకే ఓకే ఓకే, కానివ్వండి మ్యామ్, పర్వాలేదు.
తతః శంఖా చ భేర్యస్య పణవానక గోముఖః సహసైవభ్యహన్యంత సశబ్దస్తు ములోభవత్. మళ్ళీ చెప్పాలా మేడం? అక్కడే బాగుంది. దీని భావం చెప్పండి మేడం. మరుక్షణమునందే శంఖములు, నగారాలు, తప్పెటలు, మృదంగములు, గోముఖ వాద్యములు మొదలగునవి ఒక్కసారిగా మ్రోగినవి. దిక్కులను ప్రిక్కటిల్లజేయు ఆ వాద్యానాదములు భయంకరములై ఒప్పినవి. అంతే, వెరీ గుడ్. ఇప్పుడు 14వది ఓకేనా? ఓకే మేడం. తతః శ్వేతర్హైర్యుక్తే మహతి స్యందనే స్థితా మాధవాః పాండవాశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతుః. అంటే ఇక్కడ ఏం చెప్పాడు? ఎదుటి పక్షంలో శ్రీకృష్ణ భగవానుడు, అర్జునుడు ఇద్దరు తెల్లని గుర్రాలు కూల్చబడిన మహారథంలో ఉన్నవారై తమ దివ్య శంఖములను పూరించారు. చూడండి ఇక్కడ శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు ఇద్దరు. అవునా? అవునండి. తతః శ్వేతర్హైర్యుక్తే అంటే తతః అంటే పిమ్మట, తరువాత అని అర్థం అన్నమాట. శ్వేతైహి, శ్వేత అంటే తెల్లని అని అర్థం కదా మనకి. హైహి అంటే గుర్రములు, యుక్తి పూంచబడిన, మహతి, మహతి అంటే మహా. అవునా? మహతి అంటే మహా అని అర్థం ఇక్కడ. స్యందనే అంటే రథములు, స్యందనే రథములు, స్థితౌ ఉన్నవారై. ఎవరెవరు ఇక్కడ? మాధవాః పాండవాశ్చైవ. మాధవాః శ్రీకృష్ణుడు, మాధవాః శ్రీకృష్ణుడు, పాండవః అర్జునుడు అంటే పాండుతనయుడు కాబట్టి. అవును? పాండవాశ్చైవ కూడా, ఏవ పాండవాశ్చైవ ఏవ నిశ్చయముగా, దివ్యౌ దివ్యములైన, శంఖౌ శంఖాలను, ప్రదద్మతు పూరించారు. ఇప్పుడు మీకు ప్రజెంట్ గా చూపించాలంటే మీరు పెట్టుకున్నటువంటి ప్రొఫైల్లో శ్రీకృష్ణుడు అర్జునుడు మరి శంఖాలు, తెల్లని శంఖాలను పూరిస్తున్నారు. చాలా బాగా పెట్టారు, సూపర్ గా ఉంది అసలు. అందుకనే ఈ రోజు అదే ఈ రోజు అదే పెట్టించిండేమో భగవానుడు. అదే ఆ శ్రీకృష్ణ భగవానుడే పెట్టించి ఉంటారు. ఇక్కడ ఈ శ్లోకానికి అర్థం కూడా అదే, అక్కడ ఉన్నటువంటి పిక్చర్ కూడా అదే. అంటే ప్రత్యక్షంగా చూపించడానికి ఉంటుంది. చాలా బాగుంది మ్యామ్. అవునా? అంటే ఎదుటి పక్షంలో శ్రీకృష్ణ భగవానుడు, అర్జునుడు ఇద్దరు తెల్లని గుర్రాలు పూరించబడి మహారథంలో ఉన్నవారై తమ దివ్య శంఖములను పూరించారు. అదిగోండి చక్కగా పూరించారు మహానుభావులు. ఎంత బాగుందో అసలు, చాలా బాగుంది. తతః శ్వేతర్హైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవాః పాండవాశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతుః. చెప్పనా మేడం? ఒక్కసారి మీరు నాతో చెప్పండి. అదే తతః తతః శ్వేతైః చెప్పొచ్చు. శ్వేతై ఐర్యుక్తే చెప్పండి. శ్వేతైర్హ
శ్వేత శ్వేతైర్హ్య ఐర్యుక్తే ఐర్యుక్తే తర్వాత దీన్ని మనము కలిపి చదువుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు విడమర్చి చెప్పుకొని ఆ, ఇప్పుడు శబ్దార్థముగా పదబంధముగా విడమర్చి దాన్ని చెప్పుకొని తర్వాత మనం కలిపి చదువుకోవచ్చు. శ్వేతైర్హ వచ్చే వరకు కొంచెం విడిగా చెప్పి తర్వాత కలిపి తర్వాత ఆ, కలిపి చెప్తాను. శ్వేతైర్హ శ్వేతైర్హ నాసి హవతు. యైర్యుక్తే యైర్యుక్తే శ్వేతైర్హ యై యై యైర్యుక్తే యైర్యుక్తే ఇప్పుడు చెప్పండి. యైర్యుక్తే యైర్యుక్తే శ్వేతైర్హ యైర్యుక్తే కరెక్ట్. మహతి మహతి స్యందనే 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 స్థితౌ 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 ఉన్నవారై అని అర్థం. స్థితౌ అంటే ఉన్నవారై, తతః అంటే పిమ్మట, శ్వేతః అంటే తెల్లని, హైహి అంటే గుర్రములు. ఇక్కడ శ్వేతర్హై అంటే తెల్లని గుర్రములు. ఐర్యుక్తే యుక్తే అంటే పూడ్చబడిన అని అర్థం ఇక్కడ. ఓకేనా? అంటే తెల్లని గుర్రములతో పూడ్చబడిన. తతః శ్వేతః తతః మేడం తతః శ్వేత ముందు మీరు శ్వేత అని చదవండి. శ్వేతైర యైర్యుక్తే శ్వేతైర్హ శ్వేతైర్హ వస్తుంది. శ్వేతైర్య ఆ యైర్యుక్తే శ్వేతైర్హ యైర్యుక్తే. మహతి స్యందనే స్థితౌ వెరీ గుడ్, కరెక్ట్. మాధవాః పాండవశ్చైవ మేడం కరెక్టే. మాధవాః పాండవాశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతుః కరెక్ట్. ఇప్పుడు ఒకసారి చెప్పండి మొత్తం. తతః శైతర్భయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవాః పాండవాశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతుః. అర్థం చెప్పండి. తదనంతరము శ్వేతాశ్వములను పూంచిన మహారథముపై ఆసీనులైన శ్రీకృష్ణార్జునులు తమ దివ్యశకములను పూరించిరి. వెరీ కరెక్ట్. చాలా బాగా చెప్పారు మ్యామ్. కొంచెము ఇది ప్రాక్టీస్ మేడం చెప్పండి. ప్రాక్టీస్ చేస్తే కొంచెం మీరు అన్ని ఫస్ట్ బాగా చెప్తున్నారు. కొంచెం ఈ 14వ ఒకటే కొంచెం ఇబ్బంది అనిపించింది. అన్ని బాగా చెప్పారు మీరు. కొంచెం మీరు ప్రాక్టీస్ చేస్తే వస్తుంది మ్యామ్, అట్లేమీ లేదు. కొంచెం ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. ఓకే మ్యామ్, చాలా సంతోషం. గీతా మహత్యం చెప్పుకుందామా? ఓకే మేడం. గీతా మహత్యంలో మనము ఎచ్చటైతే గీతా పారాయణము జరుగుతుండో అచ్చటికి సమస్త దేవతలు వస్తారని చెప్పుకున్నాము. మరియు ఋషులు, యోగులు, నాగులు, గోపాలురు వీళ్ళందరూ కూడా నారద బుద్ధవాదులు వచ్చి శీఘ్రముగా అంటే వెంటనే సహాయం చేస్తారు అని కూడా మనము చెప్పుకున్నాము కదా. ఇది ఒకసారి మళ్ళీ గీతా మహత్యం చెప్పుకుందాము. మేడం ఒక 2 నేను చదువుతా, ఒక 2 మీరు చదవండి గీతా మహత్యం. 6 నుంచి మొదలు పెడదాము. 6వ చెప్పండి మ్యామ్. 5వది కాలేదండి.
అయ్యో, ఐదోది అయిపోయింది మేడం. ఇది ఒక్కసారి చూడండి. ఐదవది, సర్వే దేవాంశ ఋషయో యోగినః ఓకే. పన్నగాక్షయే. అయిపోయింది. అదే ఋషులు, అయిపోయింది. నారదులు. సారీ అండి, నేను చూడలేదు. పర్లేదు పర్లేదు, ఇట్స్ ఓకే, ఏం కాదు, చెప్పండి. ఏది చెప్పాలి మేడం నేను? 6 నుంచి స్టార్ట్ చేయండి మీరు. గీతా మాహాత్మ్యం. ఓకే. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ శ్రీ గీతామహత్యం ధరోవాచ. శ్రీ విష్ణురువాచ. యత్ర గీతా విచారస్య పఠనం పాఠవం శ్రుతం తత్రాహం నిశ్చితం పృథ్వీ నివాసామి సదైవ హి. నివసామి ఏడు సద్వహి. కరెక్ట్. చెప్పండి. గీతా శ్రేయహం. దీని అర్థము ఉందా మ్యామ్, చెప్పనా? లేదండి, నా దగ్గర దాని అయితే మీనింగ్స్ లేవు. చదవండి, నేను మీనింగ్ చెప్తాను, సరేనా? సరే మేడం. ఇప్పుడు మీరు చదివిన శ్లోకానికి అర్థం ఏంటంటే, ఓ భూదేవి, శ్రీ మహావిష్ణువు చెప్తున్నాడు కదా భూదేవికి, ఓ భూదేవి, ఎచ్చట ఎచ్చట గీతను గూర్చిన విచారణ, పఠనము, బోధనము, శ్రవణము జరుగుచుండెనో అచ్చట నేను ఎల్లప్పుడూ తప్పక నివసించుదును. ఎక్కడైతే గీతా పారాయణము చేస్తారో, గీతను బోధిస్తారు, గీతను పఠనము చేస్తారు, గీతా శ్రవణము జరుగుతుందో అచ్చట నేను ఎల్లప్పుడూ తప్పక నివసించి ఉండును అని ఈ శ్రీ మహావిష్ణువు చెప్తున్నారు. చెప్పండి మ్యామ్ ఇంకొకటి. గీతా శ్రేయహం తిష్టామి గీతా మే చోత్తమం గృహం గీత జ్ఞానముపాశ్రిత్య త్రీన్ లోకాన్ పాలయామ్యహం. నేను గీతను ఆశ్రయించుకొని ఉన్నాను. గీతయే నాకు ఉత్తమమగు నివాస మందిరము, మరియు గీతా జ్ఞానమును ఆశ్రయించి 3 లోకములను నేను పాలించుచున్నాను అని శ్రీ మహావిష్ణువు భూదేవితో చెప్పారు. త్రీన్ లోకాన్ అని ఉంది కదండి. 3 లోకాలు. త్రీలోక అన్నాడు ఇక్కడ, అంటే 3 లోకాలు అని అర్థం అన్నమాట. ఓకేనా మ్యామ్? ఓకే అండి. చాలా సంతోషం. ఈ రేపటి క్లాస్ లో మనం ఏం చదువుకుందామంటే, ఈ రోజు మనం చెప్పుకున్నాము కదా, ఏంటి, భగవద్గీతను ఏ విధంగా స్వీకరించాలి అని మనము చెప్పుకున్నాము. ఆ భగవద్గీతను మనము భక్తి భావంతో స్వీకరించాలి అని కూడా చెప్పుకున్నాము. ఏ విధంగా భక్తి భావంతో స్వీకరించాలి అనేది కూడా అర్జునుడు చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ శ్రీకృష్ణుని మనం ఏ విధంగా తీసుకోవాలి, ఒక సామాన్య మానవుడిగా కాదు అని చెప్పడం జరిగింది. అది కూడా మనం ఇక్కడ చెప్పుకున్నాము. రేపటి రోజు మనము భగవద్గీత అంటే ఏమిటి, మరియు భగవంతుడు ఎవరు, జీవులు ఎవరు, ప్రకృతి అంటే ఏమిటి, మరి భౌతిక సృష్టి అంటే ఏమిటి అనేది కూడా రేపటి రోజున మనము రేపటి తరగతిలో చదువుకుందాము. అందరూ తప్పకుండా చూడండి, వినండి. టైం ఉంటే చదవండి, టైం లేకపోతే ఇది వినండి. ఓకేనా అండి? ఓకే మేడం, ఇంతటి ఆనందాన్ని అందించిన మీకు కృతజ్ఞతలు. నాదేమీ లేదు మ్యామ్, ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి అనుగ్రహం ఉందేమో, అందుకే నేను ఇలా చెయ్యాలి అనుకున్నాను, చేస్తున్నాను. దానికి సహకరిస్తున్నటువంటి మీ అందరికీ నా ధన్యవాదాలు. తప్పకుండా ప్రతి ఒక్కరు వినాలి అని, ఆ గీతను తెలుసుకోవాలని నా యొక్క మనవి. హరే కృష్ణ. జై శ్రీకృష్ణ మేడం. జై శ్రీకృష్ణ.